అందరికీ నమస్కారం. వారాహి దేవి గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. వారాహి అమ్మవారి యొక్క మహత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా వారాహి దేవిని ఖచ్చితంగా పూజిస్తారు. వారాహి దేవి యొక్క విశేషత, ఆమెను ఎలా పూజించుకోవాలి, అసలు ఆ తల్లి యొక్క మహత్యం ఏంటి, ఎలా పూజించాలి, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. అయితే మీరు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న విన్నపం ఏంటంటే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా అందించడానికి మాకు వీలుగా ఉంటుంది, మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. వారాహి దేవి శ్రీ మహావిష్ణువు అంశ, భైరవ పత్ని. అలాంటి వారాహి దేవిని స్తుతిస్తే సర్వాభిష్టాలు కూడా చేకూరుతాయని ఉపాసకులు అంటున్నమాట. ఆమెను కొలిచే వారికి సర్వం సిద్ధిస్తుందని వారు నొక్కి చెప్తున్నారు. ఎవరి ఇంట వారాహిదేవి పూజను చేస్తే వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదని చెప్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులని దూరం చేసుకోవాలంటే వారాహిదేవి యొక్క మహత్యము, అలాగే వారాహిదేవి యొక్క జన్మ రహస్యాల గురించి తెలుసుకుందాం. వారాహి దేవత వరాహావతారం, యజ్ఞస్వరూపం, దశమహావిద్యలలో లేదు. ఆమె మాతృకా దేవత, బగలాముఖి స్తంభన శక్తి, వారాహి యోగ సిద్ధికరి, సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అది బలవత్తరమైన శక్తి సమస్యలను కూకటి వేళ్లతో పెకిలించి పారేయగలదు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రహ్మ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సాంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకిని ఆరాధించటం జరుగుతోంది. దుష్ట శిక్షణ కోసము, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి విశేషాలను మనం ఇప్పుడు చూసేద్దాం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కాండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభని శంభులు వంటి రాక్షసులను సంహరించటంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో, శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించటం కద్దు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైల్లాపురంలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము.
వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి సైన్యాధిపతి, దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో దర్శనమిస్తుంది. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు. శాక్తేయులు వారాహీదేవి, పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు. ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్లేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి, సృష్టించి తమ తమ ఆయుధాలను ఇచ్చినవి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకుని శంభుని సంహరించినని శక్తి పురాణంలో ఉంది. దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటప్పుడు వారాహి మాతృకను సృష్టించినట. దేవీ పురాణంలో వారాహీదేవిని వరహాజనని, కృతంత తను సంభవగా కూడా వర్ణించేవారు. వారాహీదేవి వాహనం ఎనుము, పాశం ధరించి ఉండటం కూడా పైవాదనను బలపరుస్తుంది. ఈమెను కైవల్య రూపిణి, వైవస్వతి అని కూడా అంటారు. ఈమెను వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు. వారాహీదేవి వరాహముఖం అనగా పంది ముఖం కలిగి చక్రం, కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. లలితా సహస్ర నామాలలో ఈ వారాహిదేవి నామం ఉండడం కనిపిస్తుంది. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణం. ప్రతి మనిషిలోని వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహీదేవి ఈమె సప్తమాతృకలలో ఒక ఆమె. అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటిగా కొలుచుకుంటాం. వరాహస్వామి అర్ధాంగి, శ్రీ మహాలక్ష్మి స్వరూపం. నేపాలీయులు ఈమెనే వారాహి అనే నామధేయంతో కొలుచుకుంటారు. బౌద్ధ మతం వారు వజ్రవారాహి, మరీచిగా ఈమెనే పూజిస్తారు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి సప్తమాతృకలు. మార్కాండేయ పురాణంలో దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు బయటకొస్తాయి. శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, వారాహి స్వామి నుంచి వరాహి ఉద్భవించారు. ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత. ఈమె చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్నే సేద్యానికి సంకేతం. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం. ఇది బాహ్యర్థం. అంతరార్థం ఏంటంటే అహంకార స్వరూప దండనాద సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిన్యు పసేవితే. ప్రతి మనిషిలోని వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. మనలో అస్తవ్యస్తంగా ఉన్న పృథ్వీ అనే బుద్ధిని, రక్తబీజుడు లాంటి పిచ్చి మొక్కలతో అక్కరలేని మనలో వరుసగా ఉద్భవించే ఆలోచనలను లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయక శక్తి అని నాగలితో దున్నుతూ ఉంటే తన సైన్యమైనటువంటి రథ, గజ, తురగ, పతాది దళాల సహాయంతో మనలో ఉన్న మానసిక వికారాలనన్నింటినీ నాశనం చేసి, జ్ఞానమనే సేద్యానికి అంకురార్పణ చేసి, ధాన్యమనే కుండలిని శక్తికి పెంపొందించి, రోకలితో ధాన్యం నుంచి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలికి అన్నమైనట్లుగా, అలాగే మన జన్మాంతరాలలో చేసిన కర్మఫలాలను వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని క్షుద్బాధ తీర్చే బియ్యంలా మనకు అందచేస్తుంది. వారాహి అనగా భూదేవి, శ్రీ మహాలక్ష్మి. వారాహీదేవి కైవల్య రూపిణి, వైవస్వతి అని కూడా అంటారు. అసలిప్పుడు మనకు జరిగే కల్పం పేరే శ్వేత వారాహ కల్పం. ఆయన దేవేరే ఈ వారాహి. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానాశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పూజలందుకునే ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి. నవదుర్గలు, అష్టలక్ష్ములు ఇలాంటి కోవల్లోకే వచ్చేదే సప్తమాతృకలు. సప్తమాతృకలు అమ్మవారి 7 రూపాలు. ఈ సప్తమాతృకలలో శ్రీ వారాహి కూడా ఒకరు. ఈమె దేవతల అధినాయికైన లలితా పరమేశ్వరి దేవి వారాహి అమ్మవారిని మహావిష్ణు రూపంలో మరో రూపంగా భావిస్తారు. మహాలక్ష్మికి ప్రతిరూపంగా చూస్తారు.
సర్వమంగళ స్వరూపమైన ఈ అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యడానికి చేతిలో పాశాన్ని, దండాన్ని ధరించిన దండనాథ అంటే తప్పులు చేసిన వారిని శిక్షించే దేవత వారాహి అమ్మవారు. అయితే వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో ఉండడం చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈమె ఉగ్రరూపంలో కనిపించే అపార కరుణామయి, పరమ కృపామయి, ఆరాధించే వారిని ఎంతో గొప్పగా కరుణిస్తుంది. అయితే వారాహి దేవత, వారాహి ఆరాధన అందరూ చేయకూడదని కొన్ని అపోహలున్నాయి. ఆ అపోహల వలన అమ్మవారి ఆరాధన చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వారాహి అమ్మవారిని ఆరాధించటం అంటే దుష్టశక్తిని ఆశ్రయించడమని, అది ప్రజానికానికి మంచిది కాదని ఇలా అపోహలు చాలా ఉన్నాయి. అందువల్ల అమ్మవారిని ఆరాధించే విధానం కొద్ది మందికి తెలిసి ఆ తర్వాత ఆ ఆరాధనను అందిపుచ్చుకున్న వాళ్లే, లేక అలాగే ఎవరికి తెలియకుండానే గుప్తంగానే మిగిలిపోయాయి. అమ్మవారు తాంత్రిక శక్తి అనేది పూర్తిగా సత్యదూరం. అమ్మవారు సాక్షాత్ వసుంధర భూదేవి, నాగలిని రోకల్ని ధరించిన ధాన్య దేవత. పంటలు సరిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చెయ్యాలి. ప్రస్తుత కాలంలో రైతులకు ఎన్నో సమస్యలున్నాయి. వారాహి అమ్మవారి ఆరాధన వల్ల వారి జీవితాలు చక్కబడే అవకాశం ఉంది. అలాగని ఇదేమీ మూర్ఖత్వపు చర్య కాదు. అనవసరమైన ఎరువులకు వేలు పోసేవారు చిత్తంతో అమ్మవారిని ఆరాధించటం తప్పేమీ కాదు కదా. శ్రీకరి, శుభకరి, సర్వమంగళ కారిణి, కళ్యాణ స్వరూపిణి, అమంగళ నాశిని, సుమంగళి కారిణి, సౌభాగ్య ప్రదాయిని, విశుక్ర ప్రాణహరిణి వారాహి అమ్మవారు. ఇన్ని విధాల కరుణకు కలిగించే ఒకే ఒక్క దేవత వారాహి అమ్మవారు. అలాంటి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం, సౌభాగ్యప్రదం. ఎటువంటి తీవ్ర సమస్యలైనా అమ్మవారి ఆరాధన వల్ల పరిష్కారం లభిస్తుంది. కాబట్టి వారాహి మాతను ఆరాధించటం సమస్యల పరిష్కారానికి, మానసిక సమస్యలు తొలగించుకోవడానికి గొప్ప మార్గం. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.